పరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే కూడా వాళ్ళ ఆదాయం ఎట్లా పెంచుకోవాలని ఆలోచన చేస్తున్నారు. అందుకనే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పోతే ఫర్ ఎస్ఎఫ్టీ 75 రూపీస్, వాళ్ళు ఏదో 100 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా, వీళ్ళు 50 రూపాయలు ఇస్తామని చెప్పి బతలాడుతున్నట్టుగా, రెండింటి మధ్యలో 75 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఏదో ఫిక్స్ అయిపోయింది. దానికి గమ్మతైన విషయం ఏంటంటే, ఇదేదో రైట్ ట్రయల్గా వచ్చే ట్యాక్స్ లెక్క ఒక ముగ్గురు మనుషుల్ని దీన్ని డిజిగ్నేట్ చేసి, ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే పర్మిషన్లు వచ్చినట్టుగా, ఆ ముగ్గురు మనుషులు చెప్తేనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఏదో అగ్రిమెంట్ అయిందని అంటున్నారు. తాత జాగీర్ లాగా ఎక్కడో పెరుగుతుంది, ఇట్లాంటి విరిగిపోతుంది. అట్లనే కేసీఆర్ కూడా అంత లాస్ట్లో అదే పని చేసిండు. ఇప్పుడు వీళ్ళ జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, రేవంత్ రెడ్డి గారు నేను అందరి జుట్లోకి వెళ్ళి పుట్టినా అంటాడు కదా, అందుకనే జుట్లోకి వెళ్ళి పుట్టిన ఆలోచనగా వచ్చింది. అంతా పోయే కాలం ఇట్నే ఉంటుంది. అందుకని అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. రెండవది, ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచడం వల్ల ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ రాదు. ట్యాక్స్ ఎంత సింప్లిఫై చేస్తే, ఎంత ఎంత ఈజీగా ఉంటే అంత ట్యాక్స్ పెరుగుతుంది తప్ప. మేము జిఎస్టీ అప్పుడు ఇదే పని చేసినాం. మీరు దీన్ని 27% పెట్టాలి, దీన్ని 29% పెట్టక 5% పెట్టే ప్రయత్నం చేయి, 12% పెట్టే ప్రయత్నం చేయి, తక్కువ ట్యాక్స్ ఉంటే గింతే కదా అని చెప్పి కట్టేటువంటి సైకాలజీ ఉంటుంది అని చెప్పినాం. ఇవాళ భూముల ధరలు కేసీఆర్ మనం పెంచిపోయిండు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఈ మాత్రం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ 10 లక్షలకో ఆ 15 లక్షలకో భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డబ్బులు లేకపోతే సాదా బైనామా మీద రాసుకునే చరిత్ర మీకు తెలుసు. ఇవాళ ప్రోత్సహించాల్సింది పోయి ఇంకా నేను ధరలు పెంచుతా అంటే ఇది రివర్స్ కొడుతుంది తప్ప ఇది పరిజ్ఞానం ఉన్నవాడు ఎవరు చేసే పని కాదు. వాళ్ళు రెండు అంటున్నారు. ఒకటేమో 10 లక్షల రూపాయలు ఉన్న భూమి మీద 20 లక్షలు చేస్తాం, తర్వాత 6% ఉన్న దానికి పెంచుతాం. ఇది రివర్స్ తప్ప. అసలే మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలైపోతే, కుప్పగూలిపోతే దానివల్ల ఆర్థిక ప్రగతి కుంటుపడతా ఉంటే, హైదరాబాద్ చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అది కదా, పెద్ద ఆదాయం అన్నారు దాన్ని ఉన్నదానే కుప్పకూలి. అది ఒక రియల్ ఎస్టేట్గా ఉండదు. రియల్ ఎస్టేట్లో పనిచేసే 15-16 లక్షల మంది కార్మికులు ఉంటారు. దానికి అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాటిగా భూముల అమ్మకం కొనుగోలు రిజిస్ట్రేషన్ డబ్బులే కాదు, లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంటున్న అంశం కాబట్టి, ఉపాధితో కూడినటువంటి అంశం కాబట్టి దాన్ని కొంచెం ధ్యాస పెట్టి చేయాలి తప్ప ఈ ఇంపల్సివ్గా ఏది పడితే అది చేస్తా అంటే కుదిరేది కాదు. ఇది ఇలా 100% అది తిరోగమనం తప్ప పురోగమనం అయితే కాదు.